త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణ పనులు త్వరగా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందికరం లేకుండా సమస్త పని జనవరి 21 కల్లా పూర్తయ్యేలాగా ప్రార్థన చేయవలసింది కోరుచున్న మంది ప్రతి ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 12వ వచనం. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిదనియు చెప్పితివి కదా. భక్తుడైన మోషే దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడంట ప్రత్యక్షముగా ఒక స్నేహితుని వలె ముఖాముఖ మాట్లాడుకునేవారంట. అలాంటి సందర్భంలో ఒక మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పేరును బట్టి నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. నిజముగానే మన దేవుని కంట ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉన్నది. మోషే తన బాలుడి వయస్సు నుంచి ఐగుప్తు యొక్క పరిస్థితులలో ఎదిగి ఉండి అక్కడి నుంచి గొర్రెలు కాసుకునే అరణ్య ప్రాంతానికి వెళ్ళి మరలా తన ఒంటరితనం నుంచి దేవుడు అనేక మంది విడిపించే నాయకుడిగా తయారు చేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితిని బట్టి మనకు అనిపిస్తుంది మన జీవితం ఒక అగోచరంగా ఉంటుంది. కానీ ఒక వాక్య ప్రకారము ఆయన కటాక్షం అంట మన మీద ఉన్నది. ప్రియకుమార కుమార్తె, ఈరోజు నీ జీవితంలో అర్థము కాని ఒక పరిస్థితి నీలో ఉన్నదా? నేను కలవరపరిచే అనేకమైన పరిస్థితి నీలో ఉన్నాయా? భయపడక, దిగులు చెందక, ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. కేవలము ఆయన కటాక్షం మన పట్ల ఉన్నది నమ్మి ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు తప్పకుండా ఆయన కార్యం మన పట్ల నెరవేర్చును. అదే పడవద్దు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ అపరాధ సమస్యలను బట్టి నీ జీవిత భవిష్యత్తు ఇక్కడితో ముగించబడదు అనుకోక, ప్రభు యొక్క కటాక్షం ఉంది. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. తన చిత్తానుసారం ఒక దినాన్ని మనను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. ఆయన ఉదయకాల సమయంలో నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్నావు. నీ కటాక్షమును చూపించే దేవుడు ప్రభువా, నీ సహాయం మాకు దయచేయండి. నీ కృపాక్షేమలతో నింపండి. ఆయన నీ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలు మీరు సిద్ధింపచేయండి. వారికున్న ప్రతి అక్కర్లు మీరు తొలగించి నీ సమృద్ధి ఉంచి నడిపించుకోమని, ఆయన ప్రతి లోటు పాట నుంచి విడుదల చేసి ఆయన వారిని హస్తాల్లో భద్రపరచుకోమని, ఈ దినాన్ని ఏదైతే నిశలో మొరుపెడుతున్నారో శీఘ్రమే వాటిని నెరవేర్చుమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మకించండి. ఆయన కటాక్షం మన పక్షం ఉన్నది. ఆయన గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.